అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ టీడీపీ ఎమ్మెల్యే తాను డమ్మీని కాదని నిరూపించాలని అనుకుంటున్నారా? అందుకే నా నియోజకవర్గం నా ఇష్టం అన్నట్టుగా ఉంటున్నారా? పవర్ పాలిటిక్స్లో అయితే నేను లేదంటే అధిష్టానం తీసుకోవాలి కానీ మధ్యలో ఏ థర్డ్ పార్టీని అలౌ చేసే ప్రసక్తే లేదంటున్నారట. అదే ఎంపీతో గ్యాప్ తెచ్చిపెడుతోందా? ఇందుకే ఎవరా మహిళా ఎమ్మెల్యే? ఆమె అలా మారడం వెనుకున్నటువంటి స్టోరీ ఏంటి? తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ తరపున గెలిచిన ఆమె తండ్రి తంగిరాల ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చెయ్యకముందే గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆ ఉప ఎన్నికలో తొలిసారి గెలిచారు సౌమ్య. అప్పట్లో పాలిటిక్స్ కు కొత్త కావడంతో నాడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమా పర్యవేక్షణలో ఆయన సూచనల మేరకే నడుచుకున్నారన్నది లోకల్ టాక్. ఇక 2019లో రెండోసారి పోటీ చేసి ఓడిపోయారామె. తాజాగా 2024 ఎన్నికల్లో గతంలో రానంత మెజారిటీతో సెకండ్ టైం ఎమ్మెల్యే అయ్యారు. తాను గెలిచిన 2 సార్లు పార్టీ అధికారంలో ఉంది. అయితే మొదటిసారి మాదిరి కాకుండా ఈ విడత ఎమ్మెల్యే తీరు మారినట్లు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీలోనే చర్చ అవుతోందట. తన నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు ఉండాలనుకోవడం తప్పేం కాదు కదా అన్నది ఎమ్మెల్యే వర్గం ప్రశ్న. కానీ మరీ దూకుడుగా వెళుతూ సీనియర్స్ ని ఇతర ప్రజాప్రతినిధుల్ని పరిగణలోకి తీసుకోవడం లేదన్నది వేరే వర్గం చెబుతున్న మాట. ఆ మధ్య కొందరు నియోజకవర్గ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎంపీ కేసినేని చిన్ని దగ్గరకు వెళ్లారు. మరికొందరు అధిష్టానం సిఫార్సుల కోసం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మరీ సీరియస్ అయ్యారట. నందిగామ సెగ్మెంట్ పదవుల విషయంలో తన నిర్ణయమే ఫైనల్గా ఉంటుందని, పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తానంటూ గట్టిగానే చెప్పడంతో పార్టీ నేతలు కూడా షాక్ అయ్యారట. ఇక ఇప్పుడు తాజాగా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో కూడా ఎమ్మెల్యే తన మాటే ఫైనల్ కావాలనే విధంగా వ్యవహరించారన్న టాక్ నడుస్తోంది. అధిష్టానం చెప్పిందంటూ ఎంపీ కేసినేని చిన్ని ఒకరి పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యే వేరే పేరును ప్రకటించడంతో ఎన్నిక వాయిదా పడింది. ఎంపీ ప్రతిపాదించిన వ్యక్తికి చైర్పర్సన్ పదవి ఇచ్చే విషయంలో ఎమ్మెల్యే వెనక్కి తగ్గకపోవడంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. హైకమాండ్ తరపున ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సౌమ్య ఇంటికొచ్చి మాట్లాడినా పరిస్థితి చక్కబడలేదు. దీంతో ఇక ఎన్నిక సమయానికి అధిష్టానం తరపున మంత్రి నారాయణ ఫోన్ చేసి సౌమ్యతో మాట్లాడారు. మీరు చెబుతున్న ఇద్దరికీ కాకుండా మేం ప్రతిపాదించిన 3వ వ్యక్తికి పదవి ఇవ్వాలని చెప్పడంతో అందుకు తలాడించేశారట సౌమ్య. ఈ విషయంలో అయితే ఎమ్మెల్యే లేదంటే అధిష్టానం చెప్పాలి గాని థర్డ్ పార్టీని ఒప్పుకోమన్నట్టుగా ఆమె వ్యవహారం ఉందని అంటున్నారు. చైర్పర్సన్ ఎన్నిక సమయంలో నియోజకవర్గంలో పార్టీ ప్రత్యర్థి వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ డమ్మీ ఎమ్మెల్యే అని విమర్శలు చేశారు. సౌమ్య అంత మొండిగా ఉండడానికి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చని అంటున్నారు. అందుకే తన నియోజకవర్గంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది తాను తీసుకున్నదే అవ్వాలని, ఎవరి జోక్యం చేసుకున్నా ఊరుకోననే సంకేతాలిచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పట్టు కోసం ఎమ్మెల్యే ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.